హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ని అయితే మీషో నుంచి తెప్పించాను. వాటినైతే అన్బాక్సింగ్ చేసి అవి ఎలా ఉన్నాయో చూద్దాము. ముందుగా అయితే ఒక నెక్ సెట్ని అయితే ఆర్డర్ చేశాను. ఆ నెక్ సెట్ని అయితే ఓపెన్ చేసి దాని యొక్క రివ్యూని చూసి నేను పెట్టుకొని చూపిస్తాను. అది ఎలా ఉందో చూద్దాము. నెక్ సెట్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. మనకి మీషోలో గోల్డ్ ప్లేటెడ్ పింక్ అండ్ గ్రీన్ అమెరికన్ డైమండ్ నెక్ సెట్ అని చెప్పేసి ఉంది. బట్ నాకు రియల్గా ఓపెన్ చేసి చూస్తే ఇది యాంటిక్ పీస్ లాగా ఉంది. యాంటిక్ మ్యాటీ ఫినిష్ గోల్డ్ ఉంటుంది కదండి, అలా అయితే ఉంది. మనకి గోల్డ్ ప్లేటెడ్గా అనిపించలేదు. ఇంకా దీనికి స్టోన్ టైప్ వచ్చేటప్పటికి అమెరికన్ డైమండ్ అని అన్నాడు, కానీ దానిలో అయితే పెద్దగా నాకేం అనిపించలేదు. స్టోన్ క్వాలిటీ కూడా ఏమంత బాగాలేదు. వైట్ కలర్ స్టోన్ అయితే చాలా బాగుంది. వైట్ కలర్ స్టోన్ షైనింగ్గా చాలా బాగుంది. దానికి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని చూద్దాము. మామూలుగా మనకి బయట వచ్చేటప్పుడు 500 రూపీస్ వరకు ఉంటుంది. దీన్ని మనకి మీషోలో వీడు 300కి మనకి అవైలబుల్లో ఉంచాడనమాట. మ్యాటీ ఫినిష్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. పెట్టుకున్నా కానీ చాలా బాగుందన్నమాట. చాలా మంచి లుక్ అనేది ఉంది, గ్రాండ్గా కనిపిస్తుంది. దీని యొక్క లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నేను మీషోలో బ్లాక్ బీడ్స్ చైన్స్ కూడా ఆర్డర్ చేశానండి. ఆ బ్లాక్ బీడ్స్ చైన్స్ను కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి శంకుచక్ర బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఈ శంకుచక్ర బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చేటప్పటికి మనకి మామూలుగా మీషోలో మనము ఐటెంని ఓపెన్ చేసి చూసినప్పుడు 18 ఇంచెస్ అని ఉంది. బట్ ఇది 24 ఇంచెస్ వరకు ఉందండి. ఇది శారీస్ మీదకి చాలా బాగుంటుంది. లాంగ్ నెక్ సెట్ అనమాట. బ్లాక్ బీడ్స్ లాంగ్ నెక్ సెట్. ఇది శారీస్ మీదకి అలా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. స్టోన్స్ అయితే చాలా బాగా షైనింగ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి షార్ట్ నల్ల పూసల గొలుసు అనమాట. దీనికి పెండెంట్ వచ్చేటప్పటికి మనకి వైట్ స్టోన్స్తో డిజైన్ చేసి ఉన్నట్టు ఉంది మీషోలో. బట్ మనకి రియల్గా చూస్తే అది వైట్ స్టోన్తో లేదండి, మొత్తం వైట్ కలర్లో ఉంది పెండెంట్ అంతా. మామూలుగా మనకి వైట్ స్టోన్తో ఉన్నట్టు చూపిస్తున్నారు మీషోలో, అయితే వైట్ స్టోన్తో ఉన్నట్టు చూపిస్తున్నారు. కానీ పెట్టుకొని చూస్తే లుక్ అయితే చాలా బాగుంది. నైట్ టైం అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. టాప్స్ మీదకి డ్రెస్సెస్ మీదకి అయితే బాగా సెట్ అవుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి 125 రూపీస్ పడిందండి. దీని యొక్క లింకును కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నల్లపూసల్లో నేను 2 ఐటమ్స్ కలిపి ఒక సెట్ లాగా ఉన్నాయి, వాటినైతే ఆర్డర్ చేశానమాట. ఫస్ట్ దీన్నైతే ఓపెన్ చేశాను. ఇది వచ్చేటప్పటికి మనకి చుట్టూ మొత్తం చైన్తో అయితే ఉంది. మిడిల్ పార్ట్లో బ్లాక్ బీడ్స్తో ఉందన్నమాట. ఇదైతే చాలా ఫ్యాన్సీ ఐటమ్ లాగా, చూడగానే గోల్డ్ ఐటమ్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. మన టాప్స్ మీదకి డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. చూడడానికి కూడా గోల్డ్ ఐటమ్ లాగా ఉందన్నమాట. వీటి యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి నాకు 116 రూపాయలు పడిందండి. 116 రూపీస్ పడింది. రెండు కలిపి నాకు 116 రూపీస్కి వచ్చాయి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. వీటి యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చూడండి, పెట్టుకుంటే చాలా బాగా షైనింగ్గా ఉంది. దానిలోనే నెక్స్ట్ ఐటమ్ని అయితే ఓపెన్ చేద్దాము. దీనికైతే మిడిల్ పార్ట్లో పెండెంట్ చిన్న స్మాల్ స్టోన్తో అయితే డిజైన్ చేసి ఉంది. అది కూడా స్టోన్ కూడా చాలా షైనింగ్గా చాలా బాగుంది. అక్కడక్కడ బ్లాక్ బీడ్స్తో అయితే డిజైన్ చేశారు. ఇది చూడ్డానికి కూడా గోల్డ్ ఐటమ్ లాగా ఉంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మన టాప్స్ మీదకి చాలా బాగుంటుందండి. చూడ్డానికి పెట్టుకున్నా కానీ చాలా బాగుంది. ఈ 2 సెట్ కలిపి నాకు 116 రూపీస్ అయితే పడింది. మిడిల్లో మనకి స్టోన్ ఉంది కదండి, అది రియల్ గోల్డ్ ఐటమ్ లాగానే ఉంది. చూడడానికి కూడా మనకి కలర్ వచ్చేటప్పుడు కూడా గోల్డ్ ఐటమ్ లానే ఉందండి. మ్యాటీ ఫినిష్ అయితే కాదు. చాలా బాగుంది. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే దీన్ని అయితే పర్చేస్ చేయవచ్చు. చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చేటప్పటికి.
నెక్స్ట్ ఇంకా నేను మీషోలో ఆర్డర్ చేసిన కొన్ని ఐటమ్స్ని అయితే ఓపెన్ చేసి వాటి యొక్క క్వాలిటీ కూడా చూద్దాము. ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ సెట్ అనమాట. మనకి ఫెస్టివల్స్కి ఇంకా ఫంక్షన్స్కి మనం ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి చౌకర్ సెట్ అండి. నాకు దీని కాస్ట్ వచ్చేటప్పటికి 350 రూపీస్ అయితే పడింది. మనకి బయట ఇలాంటి ఐటమ్ వచ్చేటప్పటికి మనకి 500 లేనిదే అయితే రాదండి. చాలా బాగుంది. ఇది మ్యాట్ ఫినిష్ చౌకర్ సెట్ అనమాట. దీన్ని ఓపెన్ చేసి దాని యొక్క క్వాలిటీ అది ఎలా ఉందో చూద్దాము. మనకి ఈ చౌకర్కి మిడిల్ పార్ట్లో వచ్చేటప్పటికి అమ్మవారితో అయితే లక్ష్మీదేవి అమ్మవారితో అయితే డిజైన్ చేసి ఉందండి. ఇంకా కింద వచ్చేటప్పటికి వైట్ ఇంకా గ్రీన్ కలర్ బీడ్స్తో అయితే డిజైన్ చేసి ఉంది. చుట్టూ వచ్చేటప్పటికి పికాక్తో అయితే డిజైన్ చేసి ఉంది. పికాక్స్కి వచ్చేటప్పటికి గ్రీన్ ఇంకా రెడ్ కలర్ స్టోన్తో అయితే డిజైన్ చేశారండి. ఐటమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. దీని యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది ఐటమ్ వచ్చేటప్పటికి. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇయర్ రింగ్స్ అనమాట. మామూలుగా మనకి దీనిలో ఇచ్చిన ఇయర్ రింగ్స్ అయితే మనకి బయట విడిగా ఇయర్ రింగ్స్ 500 లేనిదే రావన్నమాట. అలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి. ఈ చౌకర్ సెట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. గోల్డ్ ఐటమ్ లాగా ఉందన్నమాట. గోల్డ్ ఐటమ్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి అచ్చం ప్యూర్ గోల్డ్ వాటికిలానే ఉన్నాయి. బయట మనకి 500 వరకు ఛార్జ్ చేస్తారు ఓన్లీ ఇయర్ రింగ్స్కే. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. పైన స్టడ్కి వచ్చేటప్పటికి పీకాక్తో డిజైన్ చేసి ఉంది. ఇంకా రెడ్ కలర్ స్టోన్ అయితే డిజైన్ చేశారండి. చుట్టూ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ స్టోన్తో డిజైన్ చేశారు. కింద ఇంకా వైట్ ఇంకా గ్రీన్ కలర్ బీడ్స్తో అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఫినిషింగ్. బుట్ట చుట్టూతో కూడా ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి, ఏమి ఆలోచించకుండా. ఈ ఐటమ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. నెక్స్ట్ ఐటమ్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఈ ఐటమ్ వచ్చేటప్పటికి బ్లాక్ బిట్స్ చైన్ అనమాట. షార్ట్ బ్లాక్ బిట్స్ చైన్. దీనికి మనకి పెండెంట్ అనేది ఇచ్చాడనమాట. దానికి మనకి పెండెంట్ వైట్ కలర్ స్టోన్తో అయితే డిజైన్ చేసి ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ ఇచ్చాడనమాట. మొత్తం కలిపి సెట్ లాగా ఇచ్చాడు. ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా మనకి అచ్చం ప్యూర్ గోల్డ్ క్వాలిటీలానే ఉందన్నమాట. మనకి బయట ఇలాంటి ఐటమ్స్ వచ్చేటప్పటికి 200-300 అలా ఛార్జ్ చేస్తున్నారు. దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి నాకైతే 130 రూపీస్ పడిందండి. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇందాక నేను మీకు ఒక షార్ట్ నల్లపూసలు చూపించాను కదండి, అదైతే మనకి పెండెంట్ వైట్ కలర్ స్టోన్ అని ఉంది మీషోలో. బట్ దానికి వైట్ కలర్ పెయింట్, వైట్ కలర్లో ఉందంతా పెయింట్ లాగా. బట్ ఇది అలా లేదు, అచ్చంగా స్టోన్తో వైట్ కలర్ స్టోన్తో అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది ఐటమ్ అయితే. దీని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చండి. ఈ ఐటమ్స్ అన్నీ నేను కెమెరా ముందు ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. దీనిలో అయితే అలాంటి ఫ్రాడ్ లేదండి. డైరెక్ట్గా నేను తీసుకున్న ఐటమ్ని అయితే వీడియోలాగా చేసి పెడుతున్నాను, అంతేకాని వేరే ఐటమ్స్ని అయితే నేను పెట్టట్లేదు. మీరైతే వీటిలో ఐటమ్స్ని అయితే బాగున్న ఐటమ్స్ని చాలా బాగా నేను మ్యాక్స్ బాగున్న ఐటమ్స్ని వీడియోలాగా చేస్తున్నానండి. ఏమాత్రం ఆలోచించకుండా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. నేను మీషోలో దగ్గర ఒక 10 ఐటమ్స్ వరకు నల్లపూసల గొలుసులనే ఆర్డర్ చేశానండి. వాటినైతే మనము ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో చూస్తున్నాము. ఇది వచ్చే నెక్స్ట్ ఐటమ్ని అయితే ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఈ ఐటమ్ ఏంటంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ బాల్స్ మాల అనమాట. అంటే ఎలా ఉంటుందంటే మనకి చంద్రహారం చైన్స్, స్టెప్ చైన్స్ ఉంటాయి కదండి, అలాగా వీడు గోల్డ్ బాల్స్తో స్టెప్స్ చైన్ లాగా ఇచ్చాడనమాట. గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇది మ్యాటి ఫినిష్ అయితే కాదు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసి చూసినప్పుడు కూడా క్వాలిటీ అది సూపర్ ఉంది, చాలా బాగుంది అనిపించింది. దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి నాకు 129 రూపీస్ పడిందండి.
క్వాలిటీ అది చాలా బాగుంది. దీని యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు లైక్ చేస్తే నేను ఇంకొన్ని వీడియోస్ చేసి ఇంకొన్ని వీడియోస్ రివ్యూస్ చేస్తాను. దానివల్ల మనకి ఏ ఐటమ్ క్వాలిటీ ఉంది క్వాలిటీ లేనిది తెలుస్తుంది. దానివల్ల మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఐటమ్ని. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.